ఈవీఎంలు ట్యాంపరింగ్ పై దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. 8 లోక్సభ స్థానాల పరిధిలో అభ్యర్థులు ట్యాంపరింగ్ జరిగాయా లేదా అన్న అంశంపై పరిశీలనకు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలోని ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి 12 పోలింగ్ కేంద్రాల్లో మైక్రోచిప్ల ట్యాంపరింగ్ పై ఈసీకి దరఖాస్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని దేశంలోని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిలో భాగంగా 8 లోక్సభ నియోజకవర్గాల్లోని అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయా లేదా అన్న అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేశారు. ఏపీ నుంచి ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యధికంగా 12 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలలోని మైక్రోచిప్లో ట్యాంపరింగ్కు గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఈసీకి దరఖాస్తు చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్, వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 34,026 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలిచారు. వైసీపీకి భారీ మెజార్టీ వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకున్న పోలింగ్ బూతుల్లో కూడా దామచర్ల జనార్దన్కు మంచి మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్కు 1,18,329 ఓట్లు, వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి 84,774 ఓట్లు పోలయ్యాయి. దీంతో 34,026 ఓట్ల మెజార్టీతో టీడీపీ ఘన విజయం సాధించింది. ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని పోల్ మేనేజ్మెంట్లో తాము సక్సెస్ అయ్యామనే అంచనాలో వైసీపీ ఉంది. 5 నుంచి 6,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుస్తారని ఆ పార్టీ నేతలు లెక్కలు కట్టారు. అయితే ఫలితాలు అందుకు భిన్నంగా రావడంతో వైసీపీ వర్గాలు కంగుతిన్నాయి. ఈవీఎంల ప్రామాణికతపై తమ వద్ద సాక్ష్యాలు లేవంటూనే ఆ పార్టీ అధినేత జగన్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. దేశవ్యాప్తంగా ఈవీఎంల వినియోగంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని పలు రాష్ట్రాలకు చెందిన ఓడిన అభ్యర్థులు ఈసీకి దరఖాస్తులు చేసుకున్నారు. 6 రాష్ట్రాల పరిధిలో 92 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను చెక్ చేయనున్నారు. ఒక్కొక్క ఈవీఎం సెట్ తనిఖీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి 47,200 ఫీజు వసూలు చేయనున్నారు. దీంతో ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి 12 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంల ట్యాంపరింగ్ వెరిఫికేషన్ కోసం ఈసీని అప్రోచ్ అయ్యారు. దరఖాస్తు ఫీజు మొత్తం 5,66,400 రూపాయలు చెల్లించారు. దీంతో పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఈవీఎంలను ఆయా ఓటింగ్ యంత్రాలు తయారు చేసిన కంపెనీల తరఫున హాజరయ్యే ఇంజనీర్ల సమక్షంలో ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనే అంశాలపై పరీక్షించనున్నారు. ఇంజనీర్ల సమక్షంలో వచ్చిన ఫలితాలను బట్టి ఈసీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో ఏవైనా ఈవీఎంలు పనిచేయని పక్షంలో అభ్యర్థులు మరో పోలింగ్ కేంద్రంలో తనిఖీని కోరే అవకాశం ఉంటుంది. ఈవీఎంలలో ట్యాంపరింగ్కి ఏవైనా ఆధారాలు లభిస్తే తిరిగి ఆయా పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్స్తో సరిచూసే అవకాశాలు ఉంటాయి. అక్కడ కూడా ఏవైనా తేడాలు వస్తే ఈ అంశంపై ఈసీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం